మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మను నుండి కృపా సమాధానములు మీ జీవితాలకు కలుగునుగాక. బాగున్నారా ప్రియులారా? మహోన్నతుడైన దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన మరొక శ్రేష్టమైన దినాన్ని బట్టి నేను ప్రభువును బట్టి ఉత్సహించి సంతోషించి ఆయన ఉన్నతమైన నామాన్ని ఆరాధిస్తూ ఉన్నాను ప్రియులారా. దేవుడు నేటి దినాన్న మనలను సజీవుల లెక్కలో ఉంచి ఉన్నారు. మన ప్రాణ ఆత్మతో దేవుణ్ణి స్తుతించి ఘనపరచవలసిన వారమై ఉన్నాం. నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుని ఉందామా? పరిశుద్ధ బైబిలు గ్రంథము నుండి 55వ కీర్తన 22వ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుతును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. ప్రియులారా, ఈ కీర్తనలో చాలా భావగర్భితమైనటువంటి మాటను, ప్రార్థనను దేవుడు దావీదు నోట వింటా ఉన్నాడు. దేవునికి దావీదు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎలాంటి సమయంలో ఈ ప్రార్థన దావీదు దేవునికి చేస్తా ఉన్నాడు? ప్రియులారా, మరి అబషలోము అహితోపేలు ఇద్దరు కలిసి దావీదును మోసం చేసినప్పుడు, దావీదుపై విపరీతమైనటువంటి పన్నాగాలు పన్నినప్పుడు చేసినటువంటి ప్రార్థన, లేకుంటే పలికినటువంటి మాటలు. ప్రియులారా, జాగ్రత్తగా ఈ కీర్తనను మనం ఆలోచన చేస్తున్నప్పుడు దావీదులో ఉన్నటువంటి భారం ఏమిటి? ఆ భారాన్ని దేవుని మీద వేయాలని అనుకుంటున్నాడు. ఏమిటి ఆ భారము అని మనం ఆలోచన చేస్తే, ఆ కీర్తనలో ప్రారంభంలో కొన్ని మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటనంటే, శత్రువుల శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. దావీదుకున్న భారం ఏంటంటే, శత్రువులు అతనిని పరిగెత్తిస్తా ఉన్నారు. ఎవరు శత్రువులు? తన బిడ్డలే తనకు శత్రువులుగా మారారు. మూలుగుతా ఉన్నాడంట, విశ్రాంతి లేక. ప్రియులారా, ఆయన మాట్లాడుతున్నాడు, వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. అందును బట్టి నా గుండె నాలో వేదన పడిపోతా ఉంది. ఇదంతా గుండె వేదన పడతా ఉందంటే, ఇప్పుడు తన గుండె తనకు భారంగా, అంటే ఆ బాధ తనకు భారముగా ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో దావీదు తనను తాను నిశ్చయంతంగా దేవుని వైపు చూచి ఈ మాట అంటున్నాడు, ఆ భారాన్ని దేవుని మీద మోపుతాను నేను. ఎందుకంటే నీతిమంతులను ఆయన కదలనివ్వడు కదా. నాకున్న భారం, నాకున్నటువంటి ఈ యొక్క మొయ్యలేనటువంటి భారం, అంటే తనకున్న ఆ సమస్యలే తనకు ఒక భారంగా అనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున కూడా మీ జీవితాల్లో భారాలు లేవా ప్రియులారా? ఎన్ని బాధలు భారాలుగా మారి మోయలేని పరిస్థితుల్లో కుమిలిపోతాయి. ఎంతో నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు, భయపడకండి. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు సహోదరులు. అయ్యా, దేశము కాని దేశం వచ్చి అనేకమైనటువంటి పాట్లు పడి డబ్బును కష్టపడి పంపిస్తుంటే, ఆ డబ్బును వారు సరిగ్గా వినియోగించుకోకుండా లోకములో ఉన్నటువంటి వ్యసనాలకు ఖర్చు పెడుతూ, మా కళ్ళ ముందే వారి దేహాలను, శరీరాలను, బ్రతుకులను పాడు చేస్తూ నాశనం అయిపోతుంటే, ఈ దూరదేశంలో ఉండి మేము భరించలేకపోతున్నామయ్యా. మా భారం అంతా ఇంత కాదయ్యా. ప్రియులారా,
ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా, నువ్వు ఎలాంటి భారముతో ఉన్నావో నీ భారము యెహోవా మీద మోపు. దేవుని మీద మోపినప్పుడు ప్రియులారా, 22వ సంకీర్తన 8వ వచనంలో అంటాడు, యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించును. నీ కష్టాన్ని, నీ భారాన్ని, నీ బాధను దేవునితో చెప్పమ్మా. దేవుడు నీకు విడుదలనిస్తాడు. ఇశ్రాయేలీయుల భుజముల మీదున్న భారాన్ని దేవుడు దించాడంట, వారిని విడిపించాడంట. ఇది నిన్ను కూడా విడిపిస్తాడు. నువ్వు నిరీక్షణతో దేవుని వైపు చూచినప్పుడు ఆయన నిన్ను విమోచిస్తాడు, ఆయన నిన్ను విడిపిస్తాడు. దేవుని వైపు చూస్తావా సహోదరి సహోదరుడా? నీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలో ఉంచండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవము కలిగిన నాయన, దయగలిగిన ప్రభువా, ఈ సందేశాన్ని వింటున్న వారి జీవితంలో ఏ భారం ఉన్నదో ప్రభువా, దావీదు భారాన్ని మీ మీద మోపినప్పుడు దేవా ఎంత సహాయాన్ని మీరు పంపించారు. ఈ దినాన్న మా తండ్రి, ఎవరైతే ఏ విధమైన భారముల చేత కుమిలిపోతున్నారు వారి జీవితాలు ఇప్పుడే విడుదల యేసు నామములో కలుగునుగాక తండ్రి. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసయ్య నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.